మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 26ను పరిశీలిద్దాం. అర్జునుడి కోరిక మేరకు కృష్ణుడు రథాన్ని 2 సేనల మధ్య నిలపగా అతను యుద్ధానికి సిద్ధమైన వారిని చూస్తున్నాడు. ఈ దృశ్యమే అతనిలో విషాదాన్ని నింపుతుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తథా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు ఆ సేనలలో నిలబడిన తన బంధువులను చూశాడు. అక్కడ తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, కొడుకులు, మనవళ్లు, స్నేహితులు అందరూ కనిపించారు. వారు శత్రువులుగా కాక ఆత్మీయులుగా కనపడటంతో అతని హృదయం ద్రవించిపోయింది. ఈ అనుబంధమే అతని దుఃఖానికి మూలకారణం. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఈ సమయంలో శ్రీకృష్ణుడు మౌనంగా ఒక సాక్షిగా మాత్రమే ఉన్నాడు. అర్జునుడు తనలోని సంఘర్షణను, బంధుప్రీతిని పూర్తిగా అనుభవించేలా అవకాశమిస్తున్నాడు. ఒక సమస్యను పరిష్కరించే ముందు దానిని పూర్తిగా ఆవిష్కరించడం అవసరమని కృష్ణుడు తన మౌనం ద్వారా మనకు నేర్పుతున్నాడు. ఇది ఒక ఉత్తమ గురువు యొక్క లక్షణం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన ధర్మానికి, వ్యక్తిగత బంధాలకు మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు మనం కూడా ఇలాగే సతమతమవుతాం. మనకు ఇష్టమైన వారి విషయంలో కఠినమైన, సరైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అప్పుడు మనలోని అనుబంధం మనల్ని బలహీనపరుస్తుంది. అర్జునుడిలా మన భావోద్వేగాలను ముందుగా గుర్తించడమే, వాటిని అధిగమించడానికి మొదటి అడుగు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.